శబరిమలకు వెళుతున్న అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ ఇండియా అకస్మాత్తుగా సర్వీసును రద్దు చేయడంతో శబరిమలకు వెళ్లాల్సిన 60 మందికి పైగా అయ్యప్ప భక్తులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉండిపోయారు. మధ్యాహ్నం వెళ్లాల్సిన విమానం రద్దు అయితే రాత్రి 9:30 వరకు ప్రత్యామ్నాయం చూపలేదు. దీంతో ఎయిర్ ఇండియా యాజమాన్యం వైఖరిపై వారు మండిపడుతున్నారు. మరొక విమానం ఎప్పుడొస్తుంది, ప్రత్యామ్నాయంగా ఏం ఏర్పాట్లు చేస్తున్నారో కూడా ఎయిర్ ఇండియా చెప్పకపోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. 7:30 को आप बोल के आप पूछा, फिर 7:30 को मैं 9:30 फ्लाइट में मैं अरेंज करता हूँ, शाम लोग सब लोगों को मैं भिजाता हूँ बोल के आप बोला। बैंगलोर जाएंगे, बैंगलोर में नाइट स्टे करेंगे, बैंगलोर कोचिंग जो भी अवेलेबल फ्लाइट होगी इन्होंने रिक्वेस्ट किया है अरेंज फॉर वोल्वो बस, तो वोल्वो बस के लिए मैं कोऑर्डिनेट करूँगा। डायरेक्ट एक फ्लाइट डाल देता अभी तक हो जाता है, डायरेक्ट एक फ्लाइट यहाँ से पूछ के तो आप इनको करवाओगे, ये पैसे नहीं देंगे, नहीं देंगे अपन रिटर्न बात कर लो ना आप इंडिगो से। इंडिगो में सीट अवेलेबल नहीं है, मॉर्निंग की 7 बजे की फ्लाइट में मेरे ख्याल से 2 या 3 सीट। वो छोड़ दो यार, और छोड़ दो, इन्होंने और छोड़ दो ना बन लेना। ఇక అదే సమయంలో ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ కు వచ్చిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ వారికి కనిపించారు. బీజేపీ నేతను కలిసి అయ్యప్ప స్వాములు తమ గోడును వెళ్లబోసుకున్నారు, తమ బాధలను వెళ్లబోసుకున్నారు. పరిస్థితి అర్థం చేసుకున్న బండి సంజయ్ వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఉదయానికల్లా కొచ్చిన్ చేరుకునేలా స్వాములకు ఏర్పాట్లు చేయాలని కోరారు. అందుకు కేంద్ర మంత్రి సింధియా సానుకూలంగా స్పందించారు. వెంటనే ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. మేము ఒక 63 మంది అయ్యప్ప భక్తులం మాల వేసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరాము. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో I-1543 గల ఫ్లైట్ లో 2 గంటల 45 నిమిషాల గల ఫ్లైట్ లో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి. అది మమ్మల్ని చెక్ ఇన్ చేసి ఫ్లైట్ లోకి వెళ్లిన తర్వాత టెక్నికల్ ఇష్యూ అనేసి రిటర్న్ పంపించారు. రిటర్న్ పంపించి ఒక 2 అవర్స్ తిప్పిన తర్వాత మాకు అప్పటికి కూడా ఫ్లైట్ అరేంజ్ చేయకుండా ఇంకా డిలే అవుతుందని చెప్పేసి ఆల్టర్నేట్ ఫ్లైట్ కూడా ఎలాంటి అరేంజ్మెంట్ చేయకుండా ఇక్కడ చాలా ఇబ్బంది పెడుతున్నారు స్వామి. మేము రేపు దర్శనం చేసుకుని రిటర్న్ ఎల్లుండి రావాల్సి ఉంది. దీనివల్ల మేము రిటర్న్ ఫ్లైట్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 అవర్స్ అనుకుంటా 9:30 వరకు డిలే చేశారని, 9:30 కూడా ఫ్లైట్ ఉందనేసి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అది కూడా బెంగళూరు వరకు డ్రాప్ చేసి బెంగళూరు నుండి కొచ్చిన్ వరకు ఎప్పుడు డ్రాప్ చేస్తారో కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. మేనేజ్మెంట్ నుండి ఎలాంటి స్పందన లేదండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళ నుండి